ఏం కావాలి సార్? 2 చపాతీ సింగిల్ టీ. నీకంతే కదరా? నాకు సింగిల్ టీ చాలు. చపాతీ తినరా? ఆ జోబులు డబ్బులు లేవరా? సరే నీ ఇష్టం. అరే నీ స్నేహితుడే కంటే పోనీ ఇవన్నీ ఇప్పించు. స్నేహం వరకేనండి. అది దాంట్లో నాకు ఇష్టం లేదు. అదే స్నేహం అంటే. నిజమైన స్నేహితుడు అంటే ప్రాణాలైనా ఇచ్చేయాలి. అవన్నీ కథల్లో మాటలు అవయ్యా. నీకు తెలియదు, మనలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారయ్యా. మన ఆఫీసులో పనిచేసే రఘుని చూడు. అవునవును, తనకు వచ్చిన మేనేజర్ పని స్నేహితుడికి ఇచ్చాడు. తను మాత్రం ప్యూన్లాగానే ఉండిపోయాడు. ఇదిగో ఊరికి నచ్చాడు అనుకున్నావేంటి? అదంతా నాటకం లేవయ్యా. నాటకం ఏమిట్రా? అవునరా, మొన్న సినిమాలో చూసానులే ఆ భాగవతం. ఆ మేనేజర్ పెళ్ళాన్ని ఈ రఘుగాడి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కట్టువాడు ఏమిటా కోపం? కోపం కాకపోతే వాడి బాబుడు విన్నావా? విన్నామయ్యా, అంతా విన్నాం. మరి అమాయకురాల మీద అభాండాలు వేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? రఘు, ఎదురుగా ఉన్నావు గనుక నీవు వాడిని కొట్టావు. నీ వెనకాల ఎంతో మంది ఈ మాట అనుకుంటున్నారు. అది నీకు తెలుసా? ఎంతో మంది చెప్పుకుంటున్నారా? అందులో తప్పే ఉంది. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగుతున్నాడనే అంటారు. మన జాగ్రత్తలో మనం ఉంటే ఎవరేమనగలరు? అవకాశం ఇవ్వటం ఎందుకు? ఆవేశాలతో అనర్థాలు తెచ్చుకోవటం ఎందుకు? చేసిన ఘనకార్యం చాలు గాని వెళ్ళి టిఫిన్ తీసుకో. వెళ్ళి ఇవాళ ఆఫీస్ నుంచి ఆలస్యంగా వచ్చాయా? తొందరగా వెళ్ళి ఇదేంటన్నయ్యా బట్టలు చెప్తున్నావే? మన మనిషికి చాలే, అదేం వీలేదు. ఇక్కడి నుంచి పోతావా లేదా? ఏమిటి లత, మీ అన్నయ్య పెంకులు ఎక్కడ కొడుతున్నాడు? వెళ్ళిపోవడానికి బట్టలు సర్దుకుంటున్నాడు. వెళ్ళొస్తాను రవి. ఎక్కడికి వెళ్తున్నావు? మీతో చెప్పకుండానే వెళ్ళిపోతాం అనుకున్నాను, కానీ మనస్సు రాలేదు. వెళ్ళొస్తాను. నేను నిన్ను అడిగింది ఎక్కడికి పెడుతున్నావు అని. ఎక్కడికి వెళ్ళటం లేదు రవి, ఈ ఊళ్ళోనే ఉంటాను. నిన్ను చూడాలనిపిస్తే ఆఫీసులో చూస్తాను. చెల్లెల్ని చూడాలనిపిస్తే ఎప్పుడైనా మీరిద్దరూ కలిసి అలా బయటికి వస్తే కళ్ళారా చూసుకుంటాను. ఆగు రఘు, అసలు మనం ఎందుకు ఇలా విడిపోవాలి? ఏం జరిగింది? రవి చెప్పు రఘు, మన స్నేహం మీద ఉన్న గౌరవంతో నేను చెప్పు. రవి, ఆ వేళ సినిమా హాల్లో ఎవరో మాట్లాడితే మూర్ఖులు అనుకున్నాం. ఈవేళ క్యాంటీన్లో మరొకళ్ళు అదే మాట అన్నారు. ఆఖరికి పెద్ద మనుషులు కూడా వాళ్ళనే సమర్థించారు. నువ్వు మనిషివేనా? ఎందుకు నా చదివావు బిఏ? ఎవడో వెధవరు అబద్ధపు కుతగుస్తే అది విని చంటి పిల్లలా ఏడుస్తావా? నోరు మూయ్, నీకు అసలు మతి లేదు. నా స్థానంలో నువ్వు ఉంటే ఈ పాటికి ఏం చేసేవాడో తెలుసా? ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? నాకు వచ్చిన మేనేజర్ ఉద్యోగం నీకు ఇచ్చింది ఆ అమ్మాయి కోసమేనని అన్నారా వాళ్ళు. బాధపడుతున్నారు. ఇటువంటి మాటలు వింటే ఎవరి మనసైనా చెదిరిపోతుంది. శాంతంగా ఆలోచించరా. ఈ మేనేజర్ ఉద్యోగం నువ్వు నాకు ఇచ్చినప్పుడు నీ ఆఫీస్ వివరాలే నాకు తెలియదు. అక్కడ ఈ లత పనిచేస్తుందో లేదో నేను ఎరగను. అసలు ఆ మనిషి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ నిజం వేరు, లోకం వేరు. ఏమైనా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం. అందుకని ఈ లోకానికి మనం భయపడి తీరవలసిందే. చాలే చెప్పు కబుర్లు. లోకం
మన ఇద్దరం ఈ ఊళ్ళోనే ఒక కప్పు కాఫీ కోసం వీధంతా తిరిగాం కదా. అప్పుడు ఎక్కడ చచ్చిపోయిందా ఈ మహాలోకం? ఈ దిక్కుమాల కుళ్ళు నాలుకలన్నీ ఎక్కడ తగలబడ్డాయిరా? అప్పుడు ఏమైతే ఇప్పుడు వాగుతున్నాయిగా. ఆ మాట నేను అంటున్నాను. మనం హాయిగా ఉన్నాం, కలిసిమెలిసి ఆనందంగా బ్రతుకుతున్నాం. పక్కవాడి సుఖం చూసి ఓరవ లేని కుక్కలు కనుకనే వాళ్ళు అలా మరుగుతున్నారు. వాళ్ళ కోసం మన ఇల్లు చేతులారా నాశనం చేసుకుంటావా? నీకు తెలియదు రవి, ఒక కుటుంబంలో మగవాడి మీద ఎన్ని అపనిందలు వచ్చినా పర్వాలేదు, కానీ ఇంటి ఇల్లాల మీద అపనింద పడితే ఆ ఇల్లాలు ఇల్లు కూడా నాశనం అయిపోతాయి. ఒక్క మాట చెప్పు, నిజంగా నువ్వు ఈ లోకానికి భయపడి వెళ్ళిపోతానంటున్నావా? అవును. ఆల్ రైట్, అయితే వెళ్ళు. వెళ్ళరా రవి, పొమ్మంటున్నానుగా. ఏమిటండి అన్నయ్యని మీరే పొమ్మంటున్నారా? అవును, వాడు ఇక్కడ ఉంటాను వీలేదు. ఇంకా ఎందులో నిలబడ్డావు? వెళ్ళు. అన్నయ్య నువ్వు వెళ్ళద్దన్నయ్య, నా కోసం ఉండిపో, నా మోహన్ చూసైనా ఉండిపో. నీకు దండం పెడతానన్నయ్య. లేదమ్మా, నీకు తెలీదు, నేను ఇక్కడ ఉండలేను, ఉండకూడదు. అన్నయ్య జీవితాంతం మాతోనే ఉంటానని నువ్వు నాన్నకిచ్చిన మాట మర్చిపోయావా? నేను చచ్చాక లత కన్నయ్య లేడని చెప్పండి అని ప్రమాణం చేశావి, అది మర్చిపోయి వెళ్ళిపోతానంటున్నావా? లత, ఇక వాడితో మాట్లాడు, వదిలే, వాడి దారిని వాడి పోనీ. ఏమండి, తన మంచి ఏమిటో సుఖం ఏమిటో తనకే తెలీదు. ఈ లోకానికి భయపడి పారిపోతున్నవాడు ఈ లోకంలో ఒంటరిగా ఎలా బ్రతకగలండి? అదా నీ భయం? లత, ఈ మోసగాడి మాటలు నమ్మకం. వీడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధం. తను ఈ లోకాన్ని ఎంత ధైర్యంగా ఎదిరించగలడో నాకు తెలుసు. నాకు నిజంగా భయపడుతున్నది ఈ లోకాన్ని గురించి కాదు, తనలో ఉన్న మనసును తనే చూసుకుని భయపడుతుంది. అవును, ఏంటోనే ఉంటే ఊళ్ళో వాళ్ళు అంటున్నట్టు ఏనాటికైనా తప్పు చేస్తానేమన్న భయం ఆ మనసుకు పట్టి. ఎవరు చెప్పేది? నా మనసు అటువంటిదా? అవును, నువ్వు వెళ్తానంటే నేను ఆ మాటే అంటాను. మళ్ళీ ఆ మాట అన్నా ఉంటే మరీ అంటాను. నిజంగా తప్పు చేస్తానేమన్న భయం నీ కలగబట్టే నువ్వు పారిపోతున్నావు. పొరపాటు నాన్నని చెప్పు, చెప్పరా? నువ్వు వెళ్ళడం చెప్పు, లేకపోతే అంటాను, మళ్ళీ అంటాను, మళ్ళీ అంటాను. ఈవేళ నీ రక్తం తాగేస్తాను. పొరపాటు నాన్నని చెప్పు, చెప్పు. అన్నయ్య అన్నయ్య లేనయ్య, లే, నువ్వు వెంటనే చెప్పు, చెప్పు, నీకు పుణ్యం ఉంటుంది. నేను వెళ్ళి చేస్తాను అన్నయ్య. అయితే నేను ఆ మాట అనేది ఇస్తాను. ఏమండి? నువ్వు భయపడి పారిపోతున్నావు. నేను పోలేను, నిన్ను విడిచి పోలేను రోజు. ప్రాణం పోయినా సరే నా శవం కూడా నీ చేతుల్లోనే ఉంటుంది. ఇంకా ఎవరిని అపనిందలు వేసినా సరే నా చెల్లెల్ని విడిచిపెట్టినే కదా ఎక్కడికి వెళ్ళను. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, నేను ఇంకెక్కడికి వెళ్ళను.